హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్తో హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక అరకప్పు బాదం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు జీడిపప్పు కూడా తీసుకుందాం. వరకు వాల్నట్ వేసుకుందాం. ఇప్పుడు అరకప్పు కర్బూజా గింజలు, ఒక అరకప్పు పుచ్చ గింజలు, ఒక అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అరకప్పు గుమ్మడి గింజలు, అరకప్పు అవిసె గింజలు ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. కొద్దిగా పిస్తా పప్పు కూడా వేసుకోవాలి. ఇవి కూడా గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు కిస్మిస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మన ఈ ఖర్జూరాల్ని లోపల గింజలు తీసేసుకుందాం. మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు ఖర్జూరాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం కొద్దిగా వేసుకుంటూ పచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. దీంట్లోకి మనం ఖర్జూరాలు కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను ఇలాచీ పొడి వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. మనం దీన్ని ఉండలుగా చేసుకుందాం. ఇలా అన్నీ చక్కగా ఉండలు చేసుకోవాలి. చాలా హెల్దీ, పిల్లలకి కూడా చాలా మంచిది. రోజు ఒక్కటి తింటే సరిపోతుంది. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ మంచిది. ఏజ్డ్ వాళ్ళకైతే మరీ మంచిది. తప్పకుండా అందరం ట్రై చేద్దాం. మన టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.